Is it my voice is clear? Can anyone respond? Is it my voice is clear? Yeah, okay, thank you. So actually, most probably today I'll discuss about some of the topics which is important for mid exam and also main exam. Some of the people will ask important questions. I'll maybe tomorrow I'll forward that to your group. Okay. And actually I discussed in the topics list view, spinner, grid view, the all concept should be I discussed in I think last class. Today we are discussing about fourth unit second part. Most probably this will be a dialog boxes, that means alert dialog box. Second one is a date, time, and most probably third one is nothing but fragment concept. These four will belongs to the third unit, sorry, fourth unit second part concepts. Okay, most probably in this class I'll cover all the three topics. The first one is nothing but a alert dialog box. Second one is nothing but date and time picker. Okay, and third one is nothing but fragments. If I complete these four concepts, it should be somewhat for each concept, it should be 2 or 3 programs will be there, but most probably all are common. I'll cover today in this session about this dialog related concept. Okay, so here in our syllabus, the next topic should be nothing but the dialog box. So dialog is nothing but dialog is nothing but it is a small information. It will be displayed on your screen without interaction of the user. అంటే యూజర్ ఏదన్నా ఈవెంట్ని రైస్ చేసినప్పుడు అతని కన్ఫర్మేషన్ కోసం యూజర్ ఇంటరాక్షన్ లేకుండానే మనం ఒక ఫ్లాష్ మెసేజ్ ని సెండ్ చేసే కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ డైలాగ్ బాక్స్. సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా గేమ్ ఆడుతాం అనుకోండి, లేదా గేమ్ కానీ ఏదైనా అప్లికేషన్ పనిచేస్తున్నాము, అన్ఎక్స్పెక్టెడ్లీ మన ఫింగర్ బ్యాక్ స్పేస్ క్లిక్ అయినప్పుడు ఇట్ విల్ రైజ్ వన్ క్వశ్చన్, ఆర్ యూ షూర్ వీ వాంట్ టు క్లోజ్ దిస్ వన్, ఎస్ ఆర్ నో. సో అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ఈవెంట్ రైజ్ అయినప్పుడు సో ఆ ఈవెంట్ ని ఇద్దరు క్లోజ్ చేయొచ్చా లేదా కంటిన్యూ చేయొచ్చా అని యూజర్ ని పర్మిషన్ అడిగి రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసే టైప్ ఆఫ్ థింగ్స్ ఈజ్ కాల్డ్ డైలాగ్స్. అలర్ట్ డైలాగ్స్ అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్ గా చేసిన వర్క్ కానీ మనం మాన్యువల్ గా అంటే మనకి క్లోజ్ చేయాలనే ఇంటెన్షన్ తో క్లోజ్ చేసినా కానీ, ఇఫ్ యూ వాంట్ వన్ మోర్ క్వశ్చన్, అంటే మీరు దీన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నారు, ఆర్ యూ షూర్ యూ వాంట్ క్లోజ్ అని ఒక క్వశ్చన్ అడిగి దానికి ఆన్సర్ బేస్ చేసుకుని ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అట్లాంటి ఒక అలర్ట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మనకి పాస్ చేసే థింగ్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ అలర్ట్ డైలాగ్ బాక్సెస్ అంటారు. సో సో ఈ అలర్ట్ డైలాగ్ బాక్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అంటే సారీ ఈ డైలాగ్ బాక్సెస్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి అలర్ట్ డైలాగ్ బాక్స్,
సెకండ్ వన్ క్యారెక్టర్ పిక్కర్ డైలాగ్ బాక్స్, థర్డ్ వన్ డేట్ పిక్కర్ డైలాగ్ బాక్స్ అండ్ టైం పిక్కర్ డైలాగ్ బాక్స్ అండ్ ప్రాసెస్ డైలాగ్ బాక్స్. అంటే ఏంటంటే ఫస్ట్ వన్ ఇట్ ఇస్ ఎ డైలాగ్ బాక్స్. బేసిక్ అంటే మనం ఏ అప్లికేషన్ అయినా యూజర్ ఇంటరాక్షన్ కోసం ఏదన్నా డెవలప్ చేసినప్పుడు దట్ ఎంటైర్ థింగ్స్ కమ్స్ అండర్ దిస్ డైలాగ్, బేసిక్ డైలాగ్ క్లాస్ నుంచి వస్తాయి అన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ వచ్చి అలర్ట్ డైలాగ్ బాక్స్. అంటే ఏంటంటే ఏ డైలాగ్ విత్ 1, 2 ఆర్ 3 బటన్స్. అంటే ఏంటంటే ఓకే, ఓకే ఆర్ క్లోజ్ కానీ బటన్స్ కానీ, ఓకే క్లోజ్ ఆర్ ఇగ్నోర్ అంటే 1 లేదా 2 లేదా 3 బటన్స్ తోటి మనం ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ యూజర్ కి రిఫ్లెక్ట్ చేయాలని ట్రై చేసినప్పుడు దట్ కమ్స్ అండర్ దిస్ అలర్ట్ డైలాగ్ బాక్స్. సో ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ పిక్కర్ డైలాగ్ బాక్స్. అంటే ఏంటంటే మనం ఏదైనా డేటాను టైప్ చేయాలని ట్రై చేసినప్పుడు మనం అక్కడ క్లిక్ చేయగానే కీబోర్డ్ అప్పీర్ అయ్యి దాంట్లోంచి మనం ఒక్కొక్క ఆ క్యారెక్టర్ ని పిక్ చేసుకున్న టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇస్ కాల్డ్ క్యారెక్టర్ పిక్కర్ డైలాగ్ బాక్స్. అండ్ ఫోర్త్ వన్ డేట్ పిక్కర్ డైలాగ్ బాక్స్. డేట్ పిక్కర్ డైలాగ్ బాక్స్ అంటే ఏంటంటే మనం మొబైల్లో డేట్ రాంగ్ ఉన్నప్పుడు లేదా డేట్ ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనం ఆ చేంజ్ డేట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. దాంట్లో ఏంటంటే క్లాక్ ఉంటుంది. క్లాక్ లో మనం అవర్స్ కానీ సెకండ్స్ కానీ సెట్ చేసి ఓకే క్లిక్ చేసినప్పుడు అది ఆటోమేటికల్ గా మన మొబైల్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అట్లాంటి టైప్ ఏదన్నా ఉంటే దట్ ఈస్ డేట్ పిక్కర్. అండ్ ప్రోగ్రెస్ డైలాగ్ బాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మొబైల్ తీసుకుందాం. మొబైల్ కి మనకు కొత్త ఓఎస్ ప్యాచ్ వర్క్ వచ్చింది. అంటే మన ఓఎస్ కి ప్యాచ్ కంపెనీ వాళ్ళు కొత్తది రిలీజ్ చేశారు. సో మనం ఆ ప్యాచ్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ ప్రాసెస్ జరిగినప్పుడు ఇన్స్టలేషన్ ప్రాసెస్ జరిగే ప్రాసెస్ లోనే మనకి ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎంత టైం తర్వాత మొబైల్ రీసెట్ అవుతుందని ఒక ప్రోగ్రెస్ బార్ డిస్ప్లే అవుతుంది. ఆ ప్రోగ్రెస్ బార్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఎంతవరకు ప్రాసెస్ కంప్లీట్ అయింది ఇండికేట్ చేస్తుంది. సో అట్లాంటి డైలాగ్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇస్ కాల్డ్ ప్రోగ్రెస్ బార్ రిప్రజెంటేషన్. అండ్ లాస్ట్ వన్ టైం పిక్కర్ డైలాగ్ బాక్స్. ఇన్ కేస్ మనం డేట్ కాకుండా టైం రాంగ్ ఉన్నప్పుడు టైం సెట్ చేయాలనుకున్నప్పుడు ఇట్ విల్ గోయింగ్ ఫర్ టైం పిక్కర్, ఓకే డేట్ పిక్కర్. సో అవన్నీ టైమ్ డేట్ పిక్కర్స్ వచ్చి మనకి ఇట్ విల్ నీడ్ టు సెట్ ద టైమ్ అండ్ డేట్ ఇన్ యువర్ మొబైల్. సో ఆ మొబైల్ టైం డేట్ సెట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే అప్లికేషన్స్ రిలేటెడ్ థింగ్స్ ఏమంటారంటే టైం పిక్కర్, డేట్ పిక్కర్. ఓకే. సో ఇందులో నార్మల్లీ ద ఫాలోయింగ్ యాక్టివిటీ క్లాస్ అంటే డైలాగ్ కూడా ఒక యాక్టివిటీ లైఫ్ సైకిల్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ షో డైలాగ్ బాక్స్, ఆన్ క్రియేట్ డైలాగ్ బాక్స్, ఆన్ ప్రిపేర్ డైలాగ్ బాక్స్, ఆన్ డిస్మిస్ డైలాగ్ బాక్స్, ఆన్ రిమూవ్ డైలాగ్ బాక్స్. అంటే ఈ డైలాగ్ అనేది ఏదైతే డిస్ప్లే అవుతుందో మనకి యూజర్ కి దాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి వీఆర్ యూజింగ్ వన్ మెథడ్ దట్ ఈస్ నథింగ్ బట్ షో డైలాగ్. మనం ఏదన్నా సరే ఒక ఆర్ యూ షూర్ వీ వాంట్ టు క్లోజ్ అనే అట్లాంటి క్వశ్చన్స్ ఏమన్నా వచ్చినప్పుడు మనం అది స్క్రీన్ మీద డిస్ప్లే అవడానికి వీఆర్ యూజింగ్ వన్ మెథడ్ దట్ ఈస్ నథింగ్ బట్ షో డైలాగ్ మెథడ్. ఓకే. అలాగే ఆన్ క్రియేట్ డైలాగ్ అంటే మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేసే డైలాగ్ లో ఏ కంటెంట్ ఉండాలి అన్నదాన్ని క్రియేట్ చేయడానికి వీఆర్ యూజింగ్ వన్ మెథడ్ దట్ ఈస్ ఆన్ క్రియేట్ డైలాగ్ మెథడ్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మనం ఏదన్నా క్రియేట్ చేసిన తర్వాత దాన్ని అప్డేట్ చేయాలనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ వన్ మోర్ మెథడ్ ఇన్ డైలాగ్ క్లాస్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్ ప్రిపేర్ డైలాగ్. దాని తర్వాత ఆన్ డిస్మిస్ డైలాగ్, ఆన్ రిమూవ్ డైలాగ్. ఆన్ డిస్మిస్ డైలాగ్ అంటే స్క్రీన్ మీద అది లేకుండా చేస్తుంది. ఆన్ రిమూవ్ డైలాగ్ అంటే అసలు దాని రిలేటెడ్ థింగ్ ఏది మెమరీలో లేకుండా అరెస్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ మెథడ్స్ ఫర్ డైలాగ్ క్లాస్. డైలాగ్ క్లాస్ లో ఉన్న ఇంపార్టెంట్ మెథడ్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ ఒక డైలాగ్ బాక్స్ తీసుకున్నాము దట్ ఈస్ నథింగ్ బట్ మనం ఇక్కడ అలర్ట్ డైలాగ్ బాక్స్ డిస్కస్ చేస్తాం, డేట్ పిక్కర్ డైలాగ్ బాక్స్ డైలాగ్ అండ్ టైం పిక్కర్ డైలాగ్ ని మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే అలర్ట్ డైలాగ్. అలర్ట్ డైలాగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ పాపులర్ మెథడ్ ఆఫ్ గెట్టింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద యూజర్. అంటే యూజర్ దగ్గర నుంచి అతను ఏదన్నా ప్రాసెస్ చేసినప్పుడు అది కరెక్టా కాదా అని ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకునే దానికి వీఆర్ యూజింగ్ దిస్ అలర్ట్ డైలాగ్ అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఏ అప్లికేషన్ అయినా క్లిక్ చేసి యూజ్ చేసి మనం క్లోజ్ చేస్తున్నప్పుడు ఆర్ యూ ష్యూర్ వి వాంట్ టు క్లోజ్ దిస్ వన్ అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దట్ క్వశ్చన్ టైప్ ఆఫ్
representation is all are called comes from this alert dialog. Okay, so alert dialog is a simple, it can be retrieved from a base class of alert dialog dot builder అనే ఒక బేస్ క్లాస్ నుంచి ఈ అలర్ట్ డైలాగ్ బాక్సెస్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా, ఈ అలర్ట్ డైలాగ్ బిల్డర్ క్లాస్ లో we have some methods that is nothing but one set title, set icon, set message, set positive button, set negative button, and set positive, negative, and neutral button. The third one is not actually here. Set negative button I'll type here, but actually it is neutral button. These three new buttons ఉంటాయి, ఒకటి పాజిటివ్ బటన్, నెగిటివ్ బటన్ అండ్ న్యూట్రల్ బటన్. దీంతో పాటు మనం సెట్ టైటిల్, మనకి స్క్రీన్ మీద ఏం కనపడాలనుకుంటున్నాం, సెట్ ఐకాన్, దాని పక్కన ఏదైనా ఇమేజ్ కావాలనుకుంటున్నామా, అండ్ సెట్ మెసేజ్, ఏ మెసేజ్ మన స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. దీస్ ఆల్ ఆర్ కమ్స్ ఇన్ ద అలర్ట్ డైలాగ్ డాట్ బిల్డర్ అనే సబ్ క్లాస్ లో ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం శాంపిల్ ఒక అప్లికేషన్ డిరైవ్ చేసుకుందాం. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ అలర్ట్ డైలాగ్ యాప్ అనమాట. సో ఈ అలర్ట్ డైలాగ్ యాప్ లో ఐఎమ్ టేకింగ్ ఓన్లీ వన్ బటన్, అంటే లీనియర్ లేఅవుట్ లోపల ఓన్లీ ఒక బటన్ తీసుకుంటున్నాను. వెన్ ఎవర్ నేను ఆ బటన్ ని క్లిక్ చేయగానే ఇట్ విల్ డిస్ప్లే వన్ డైలాగ్ ఆన్ మై స్క్రీన్. సో ఆ డైలాగ్ లో మనకు సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని మనం ఎస్ అంటే ఓకే క్లిక్ చేయాలి, నో అంటే నో బటన్ ఉంటుంది, లేదా న్యూట్రల్ అంటే ఏమి అంటే ఇగ్నోర్ టైప్ కాన్సెప్ట్ అనమాట. సో అట్లా మనం ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు మనకు ఆ అలర్ట్ డైలాగ్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉండాలి. అంటే మనం బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈవెంట్ రైజ్ అవ్వాలి. కాబట్టి బటన్ క్లిక్ లోపల ఈ అలర్ట్ డైలాగ్ బాక్స్ అనే కంటెంట్ ని మనం ప్లేస్ చేసామంటే, మనం ఎప్పుడైతే బటన్ ని క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే అలర్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, దానికోసం మనకు ఒక బటన్ తీసుకున్నాము, దానికి విడ్త్, హైట్, ఐడి డిస్ప్లే చేశాను. ఓకే, నెక్స్ట్ వన్ జావా కోడ్కి వెళ్ళాను. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ బేసిక్ కంటెంట్, ఏది నేను డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ ఐ గో ఫర్, ఇక్కడ బటన్ కి నేను ఏం నేమ్ ఇచ్చానంటే క్లిక్ అండర్ స్కోర్ బీటీఎన్ అని నేమ్ ఇచ్చాను. ఓకే, క్లిక్ అండర్ స్కోర్ బీటీఎన్ అనేమో ఇక్కడ బి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. అంటే ఇప్పుడు నాకు బటన్ అంటే ఏంటంటే జావా దాంట్లో బి, దాన్ని ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకున్నానంటే ఫైండ్ వ్యూ బై ఐడి, ఆర్ అంటే ఎక్స్ఎంఎల్ పేజ్ లో ఐడి క్లిక్ అండర్ స్కోర్ బటన్ అనే నేమ్ దేనికి ఇచ్చి ఉంటానో దట్ షుడ్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ బి. అంటే నేను ఎక్స్ఎంఎల్ లో ఏదైతే బటన్ తీసుకున్నానో దానికి జావాలో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నానో ఆ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చి బి అనమాట. సో ఇప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ బటన్ క్లిక్స్ ఉన్నాయి. ఒకటి అనానిమస్ ఇన్నర్ క్లాసు, ఆన్ క్లిక్ లిజనర్ అండ్ ఎక్స్ఎంఎల్ బేస్డ్. సో మనం ఇందులో సెకండ్ టైప్ తీసుకుంటున్నాను, అనానిమస్ ఇన్నర్ క్లాస్ కాకుండా ఆన్ క్లిక్ ఇంటర్ఫేస్ తీసుకున్నాను. సో అనానిమస్ ఇన్నర్ క్లాస్ అయితే ఇక్కడ బి డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ బ్రాకెట్ లో ఓకే న్యూ ఓకే అని క్లాస్ నేమ్ అనానిమస్ రాసి దాంట్లోనే డెరైవ్ చేసుకుంటాను. సో కానీ ఇక్కడ నేను సెకండ్ మెథడ్కి వెళ్తున్నాను. సో సెకండ్ మెథడ్ అంటే ఆన్ క్లిక్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు రిమెంబర్ వన్ థింగ్, యాక్టివిటీ పక్కన అంటే పబ్లిక్ క్లాస్ అలర్ట్ డైలాగ్ యాప్ యాక్టివిటీ ఎక్స్టెన్స్ యాక్టివిటీ ఇంప్లిమెంట్స్ ఆన్ క్లిక్ లిజనర్, అంటే ఇక్కడ ఇంటర్ఫేస్ ని అటాచ్ చేస్తున్నాను. ఆ ఇంటర్ఫేస్ ఏంటంటే ఆన్ క్లిక్ లిజనర్ అనే ఇంటర్ఫేస్ ని నేను ఈ మన క్లాస్ కి అటాచ్ చేస్తున్నాను. సో అలా అటాచ్ చేయడం వల్ల ఆన్ క్లిక్ లిజనర్ లోపల ఆల్రెడీ ఒక మెథడ్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్ క్లిక్ అనేది. సో కాబట్టి నేను ఇక్కడ బి డాట్ సెట్ ఆన్ క్లిక్ ఎప్పుడు రైజ్ అవుతుందో కోడ్ ఆటోమేటికల్లీ అక్కడి నుంచి ఇట్ విల్ రిఫ్లెక్టెడ్ టు ఆన్ క్లిక్ అనే మెథడ్ లోకి వెళ్ళింది. అంటే మనం డైరెక్ట్ గా అలర్ట్ డైలాగ్ బాక్స్ స్క్రీన్ మీద తీసుకున్నామంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే అలర్ట్ డైలాగ్ డిస్ప్లే అవుతుంది. సో మనకు అట్లా కాకుండా మనం ఒక మనకి ఎక్స్ఎంఎల్ వ్యూలో ఒక బటన్ తీసుకుంటున్నాము, నేను ఎప్పుడైతే బటన్ ని క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రమే అలర్ట్ రన్ అయ్యి మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి. సో కాబట్టి మనం బటన్ క్లిక్ ఈవెంట్ లోపల రాసుకోవాలి. బటన్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఆన్ క్లిక్ లోకి వెళ్తుంది కాబట్టి ఎగ్జిక్యూషన్ ఇక్కడ నేను దానికి రిలేటెడ్ థింగ్ ని డిస్ప్లే చేస్తాను. ఓకే, సో ఫస్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అలర్ట్ డైలాగ్ కి, దట్ ఈస్ నథింగ్ బట్ అలర్ట్ డైలాగ్ డాట్ బిల్డర్ అనే బేస్ క్లాస్ నుంచి ఐ విల్ క్రియేట్ వన్ అలర్ట్ డైలాగ్ అనే నేమ్ ని క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇక మీదటి నుంచి అలర్ట్ డైలాగ్ అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అలర్ట్ డైలాగ్ బేస్ క్లాస్
రిప్రజెంట్ చేస్తున్న ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, ఈక్వల్ టు న్యూ అలర్ట్ డైలాగ్ డాట్ బిల్డర్. ఇప్పుడు నేను అలర్ట్ డాట్ ఇప్పుడు నేను ఆ అలర్ట్ దేని మీద నేను ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే పైన మనకి డిస్ప్లే అవుతుంది. దిస్ ఇస్ అలర్ట్ విండో అని రావాలి. దట్ ఈస్ అ టైటిల్ ఆఫ్ దట్ వన్. సో దానిలో ఆ టైటిల్ పక్కన నాకు ఒక ఇమేజ్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఐ విల్ గో ఫర్ వన్ ఇమేజ్ అలర్ట్ డాట్ సెట్ ఐకాన్. అంటే నేను సెట్ ఐకాన్ లో ఏదైతే ఇమేజ్ ని పాస్ చేస్తానో ఆ డాట్ డ్రాబుల్ లోపల ఏ ఇమేజ్ అయితే పాస్ చేస్తానో అది నాకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ దాని లోపల మెసేజ్ దిస్ ఈస్ అన్ అలర్ట్ మెసేజ్, అంటే ఇది ఒక అలర్ట్ మెసేజ్ అని చెప్పి దాంట్లో టెక్స్ట్ రావాలి. ఈ అలర్ట్ డైలాగ్ బాక్స్ కి 3 థింగ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి టైటిల్ పైన డిస్ప్లే అవుతుంది, ఐకాన్ టైటిల్ పక్కన డిస్ప్లే అవుతుంది, ఆ టైటిల్ కింద మనం ఏ మెసేజ్ అయితే యూజర్ కి చెప్పాలనుకుంటున్నామో దట్ విల్ బి ఇండికేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెసేజ్. ఓకే, అండ్ నార్మల్లీ మనకి 3 బటన్స్ ని ఇండికేట్ చేసుకోవచ్చు. అంటే 1, 2, 3 ఎన్ని బటన్స్ అన్నా ఇండికేట్ చేయొచ్చు. మోర్ దాన్ 3 ఇస్ నాట్ పాసిబుల్. ఫస్ట్ బటన్ వచ్చి పాజిటివ్ బటన్, సెకండ్ బటన్ నెగిటివ్ బటన్, థర్డ్ బటన్ న్యూట్రల్ బటన్. ఇక్కడ నేనేం తీసుకున్నాను అంటే ఈ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఒక పాజిటివ్ బటన్ మాత్రమే తీసుకున్నాను. అంటే యూజర్ కి ఓకే అని మాత్రమే క్లిక్ చేయాలి, క్యాన్సిల్ చేయడానికి పాసిబిలిటీ లేదు. అంటే ఆ విండోలో ఓన్లీ ఒక బటన్ మాత్రమే ఉంటుంది, దాన్ని మాత్రమే క్లిక్ చేయాలి. దానికోసం అలర్ట్ డైలాగ్ డాట్ సెట్ పాజిటివ్ బటన్ బ్రాకెట్ లో దాని మీద ఓకే అని ఉంటుంది. అంటే బటన్ పైన నేమ్ ఏం కావాలి అని ఓకే ఓకే అని వస్తుంది, కామా న్యూ డైలాగ్ ఇంటర్ఫేస్ డాట్ ఆన్ క్లిక్ లిజనర్. అంటే నేను ఆ ఓకే బటన్ ని క్లిక్ చేయగానే ఆ అప్లికేషన్ క్లోజ్ అయిపోవాలి. సో దాని రిలేటెడ్ థింగ్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ పబ్లిక్ వైడ్ ఆన్ క్లిక్. ఇది కూడా బటన్ లాగే, నార్మల్ బటన్ లాగే ఇది. కాకపోతే ఏంటంటే అలర్ట్ లోపల తీసుకున్న ఒక స్మాల్ బటన్ కాబట్టి దానిపైన పేరు ఓకే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఏమైతే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలో దాన్ని పబ్లిక్ వైడ్ ఆన్ క్లిక్ అనే దాంట్లో మెన్షన్ చేసాం. రిటర్న్ అంటే క్లోజ్ అయిపోవాలి అని. సో దట్ ఈస్ ద ఎంటైర్ థింగ్ ఆఫ్ యువర్ అలర్ట్ డైలాగ్. సో ఇప్పుడు ఇది మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ వన్ మెథడ్ దట్ ఈస్ నథింగ్ బట్ అలర్ట్ డైలాగ్ డాట్ షో. అంటే ఇక్కడ అలర్ట్ డైలాగ్ అనేది ఆబ్జెక్ట్ డాట్ షో. అంటే పైన మనం ఏదైతే అలర్ట్ ఒక స్ట్రక్చర్ మొత్తం ఫాలో అయ్యామో దాన్ని మొత్తాన్ని కలిపి స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ అలర్ట్ డైలాగ్ డాట్ షో అనే మెథడ్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నీకు అవుట్పుట్ చూపిస్తాను. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ రన్ చేయగానే క్లిక్ ఫర్ అలర్ట్ డైలాగ్ బాక్స్. నేను ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేశానో ఇక్కడ పక్కన దాంట్లో ఐ హ్యావ్ 4 థింగ్స్ ఉన్నాయి ఈ అలర్ట్ డైలాగ్ బాక్స్ లో. ఫస్ట్ వన్ ఇమేజ్, మనం అక్కడ ఏదైతే ఇమేజ్ ఇచ్చామో ఆ ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్ అలర్ట్ విండో అని టైటిల్ ఇచ్చాం. ఓకే, ఆ టైటిల్ ఇక్కడ మెయిన్ హైలైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దాని లోపల దిస్ ఈస్ అన్ అలర్ట్ అని ఒక మెసేజ్ రాసాం. ఆ మెసేజ్ మాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఓకే బటన్ ఇచ్చాను. అంటే ఓన్లీ ఒక బటనే తీసుకున్నాను. ఆ బటన్ కి పాజిటివ్ బటన్ అంటే ఓకే కాబట్టి ఓకే అని నేమ్ ఇచ్చాను. దాన్ని క్లిక్ చేయగానే యూజర్ కి పాజిటివ్ గా ఉండే విధంగానే అప్లికేషన్ ఏదర్ క్లోజ్ అయిపోయే విధంగా ఉంటుంది. మనం దాన్ని క్లిక్ చేయగానే అప్లికేషన్ రిటర్న్ టు బ్యాక్, మళ్ళీ మనకి సేమ్ ఒరిజినల్ అప్లికేషన్ ఎట్లా ఉంటుందో అట్లా మనకి రిటర్న్ అవుతుంది. ఓకే, సో దానికోసం ఇక్కడ మనం ఓకే అని బటన్ ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, దట్ ఈస్ ఫర్ యువర్ అలర్ట్ డైలాగ్ బాక్స్. ఓకే, ఇప్పుడు మనం దీనికి రిలేటెడ్ గా ఒక అప్లికేషన్ మనం డిస్ప్లే చేస్తాను. ఓకే, దాన్ని చూద్దాం. అలర్ట్ డైలాగ్ బాక్స్, అలర్ట్ డైలాగ్ బాక్స్. Yeah, this is a alert dialog. So I'll create name of that one as a alert dialog.
I'll copy paste the content. Only XML లో I'll take ఓన్లీ వన్ నార్మల్ బటన్ మాత్రమే తీసుకుంటున్నాను. బటన్ ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఈవెంట్ రైజ్ అవుతుంది. నౌ ఐ విల్ చేంజ్ ద ఇమేజ్. ఇమేజ్ మనం ఆల్రెడీ ఏదైతే బేసిక్ ఇమేజ్ ఉంటుందో ఇక్కడ ఆండ్రాయిడ్, దాన్ని రీప్లేస్ చేసాం. నెక్స్ట్ వన్ ఐ విల్ రిమూవ్ ద అన్నెసరీ కూడా ఇన్ దట్ వన్, అండ్ ఐ విల్ చేంజ్ ద XML నేమ్ and also Java name, both. Yeah, now I'll run the application. It will give output. So only button ఉంది. Then I click చేయగానే, okay, sorry, I think this is the second program. 1 minute, wait. It will display one button here. It click for the alert dialog box, and after clicking that one, it will display one alert box. So here ఇమేజ్ వచ్చి నేను అక్కడ గ్రీన్ కలర్ లో ఏదైతే అది ఇచ్చానో, నెక్స్ట్ అలర్ట్ విండో టైటిల్, అండ్ దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ డిస్ప్లే దిస్ ఇస్ అన్ అలర్ట్. ఓకే బటన్ ఏంటంటే పాజిటివ్ బటన్, దాన్ని మనం క్లిక్ చేసినప్పుడు బ్యాక్ వచ్చి నార్మల్ కండిషన్ లోకి వచ్చేదానికి వీఆర్ యూజింగ్ దట్ వన్. ఓకే, సో దెన్ వన్ స్మాల్ చేంజ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్, అంటే అబౌవ్ ప్రోగ్రామ్ లో మనం ఏమైతే డిస్కస్ చేసామంటే, ఓకే, అలర్ట్ డైలాగ్ బాక్స్ మనకు ఓన్లీ అలర్ట్ మాత్రమే డిస్ప్లే చేసాము. ఓకే, ఇలా మనకి ఇప్పుడు అప్లికేషన్ డిస్ప్లే అయింది. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ కి, సో నేను అలర్ట్ డైలాగ్ బాక్స్ ఇలా డిస్ప్లే అయితే దాని లోపల నేను ఒక ఎడిట్ టెక్స్ట్, అంటే ఏంటంటే టెక్స్ట్ బాక్స్ తీసుకోవాలి. దాంట్లో నేను ఏదైతే పేరు టైప్ చేశానో ఓకే అని క్లిక్ చేస్తే అది నాకు స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి, అంటే బ్యాక్ పేజ్ లో డిస్ప్లే అవ్వాలి. అంటే నేను క్లిక్ ఫర్ ద అలర్ట్ డైలాగ్ బాక్స్ అనగానే ఈ డైలాగ్ బాక్స్ రావాలి, సేమ్ ఇందాకట్లాగే కాన్సెప్ట్. బట్ ఓన్లీ హియర్ వీఆర్ ఎంటరింగ్ ఒక ఎడిట్ టెక్స్ట్ తీసుకుంటున్నాం దీంట్లో. అంటే ఇంతకుముందు ఓన్లీ మనం ఒక ఇమేజ్, ఒక టైటిల్, ఒక ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ అలర్ట్ అని తీసుకున్నాం. సేమ్ అవే టైటిల్ అలాగే ఉంటుంది, ఇమేజ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఎంటర్ యువర్ నేమ్, ఇంతకుముందు దిస్ ఇస్ అన్ అలర్ట్ అని చెప్పాము, దాని బదులుగా ఇప్పుడు ఎంటర్ యువర్ నేమ్ అని తీసుకున్నాము. దాని లోపల ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నాను, అంటే యూజర్ దగ్గర నుంచి సమ్ ఇన్ఫర్మేషన్
మనం గ్యాదర్ చేసుకొని దాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాల్సిన సిచ్యువేషన్ అప్పీర్ అయితే, అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఏదైనా లాగిన్ ఫామ్ ని క్రియేట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఏదైనా రాంగ్ ప్రెస్ చేసి ఓకే కొట్టినప్పుడు ఆర్ యూ షూర్ బ్యాక్ అని చెప్పి దాని లోపల ఏదైనా టెక్స్ట్ మనం టైప్ చేసే సిచ్యువేషన్ అప్పీర్ అవ్వచ్చు. సో అట్లాంటి రిలేటెడ్ థింక్ ఏంటంటే సేమ్ అలర్ట్ డైలాగ్ బాక్స్ కాన్సెప్ట్ అబౌవ్ ప్రోగ్రామే, బట్ హియర్ వీఆర్ యాడింగ్ వన్ స్మాల్ edit text. That means text box type concept in that alert. దాంట్లో నేను ఏదైతే నేమ్ టైప్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే ఆ నేమ్ ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. ఇన్ కేస్ నేను క్యాన్సిల్ అని క్లిక్ చేశానంటే అలర్ట్ అనేది అక్కడికి క్లోజ్ అయిపోవాలి. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ యువర్ సెకండ్ ప్రోగ్రామ్ ఇన్ అలర్ట్ డైలాగ్. అంటే అలర్ట్ డైలాగ్ లో ఇప్పటి వరకు మనం ఓన్లీ ఒక స్మాల్ అలర్ట్ డైలాగ్ దాంట్లో ఒక్క బటన్ తోటి, ఇప్పుడు మనం 2 బటన్స్ తీసుకున్నాం. ఒకటి ఓకే అంటే స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, క్యాన్సిల్ అంటే అలర్ట్ క్లోజ్ అయిపోతుంది. సో అలా ఉండే విధంగా మనకి 2 బటన్స్ ఉండే కంటెంట్ ప్లస్ ఇంక్లూడింగ్ ఒక ఎడిట్ టెక్స్ట్ కంట్రోల్ ను కూడా మనం అందులో ప్లేస్ చేసే విధంగా ఒక కంట్రోల్ మనం క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ అవర్ సెకండ్ ప్రోగ్రామ్. సో ఈ సెకండ్ ప్రోగ్రామ్ గెట్టింగ్ ఇన్పుట్ వయా డైలాగ్ బాక్స్. అంటే నేను అలర్ట్ డైలాగ్ బాక్స్ లో నుంచి ఇన్పుట్ తీసుకుంటాను, దాన్ని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో అట్లాంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ప్రొసీజర్. సో ఇక్కడ ఏంటంటే డైనమికల్ గా, అంటే అలర్ట్ బాక్స్ లోపల నేను ఒక ఎడిట్ టెక్స్ట్ తీసుకుంటాను, డైనమికల్ గా దాంట్లో ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో దాన్ని రిట్రీవ్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఓకే, దట్ ఈస్ అ 2 టైప్, అంటే 2 టాస్క్లు డివైడ్ చేశారు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే డైనమిక్ గా టెక్స్ట్ బాక్స్ ఒక ఎడిట్ టెక్స్ట్ దాంట్లో క్రియేట్ చేయడం. అంటే అలర్ట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వగానే దాని లోపల ఒక ఎడిట్ టెక్స్ట్ రావాలి. దాంట్లో ఏదైతే డేటా టైప్ చేసి ఓకే అని క్లిక్ చేస్తావో ఆ డేటాని రిట్రీవ్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న టెక్స్ట్ వ్యూ లోపల డిస్ప్లే చేయాలి. అంటే ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఎన్ని కంట్రోల్స్ కావాలి? ఒకటి బటన్ కావాలి, ఎందుకంటే బటన్ క్లిక్ చేస్తేనే మనకి అలర్ట్ విండో డిస్ప్లే అవ్వడానికి. సెకండ్ వన్ ఏంటంటే ఓకే టెక్స్ట్ వ్యూ కావాలి, ఎందుకంటే నేను అలర్ట్ డిస్ప్లే అయిన తర్వాత దాని లోపల టెక్స్ట్ బాక్స్ అదే ఎడిట్ టెక్స్ట్ లో ఏదైతే డేటా టైప్ చేస్తానో దాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి మనకి టెక్స్ట్ వ్యూ కావాలి. అంటే మొత్తానికి ఇప్పుడు మనకి స్క్రీన్ మీద XML పేజ్ లో ఎన్ని కంట్రోల్స్ కావాలంటే 2 కంట్రోల్స్. వన్ ఈజ్ ఎ బటన్, సెకండ్ వన్ ఈజ్ ఎ టెక్స్ట్ వ్యూ. సో అంటే బటన్ ఏం చేయడానికి, బటన్ ని క్లిక్ చేస్తే మనకి అలర్ట్ డిస్ప్లే అవుతుంది. అలర్ట్ లోపల ఏదైతే నేమ్ టైప్ చేస్తాం దాన్ని రిట్రీవ్ చేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి మనం ఒక టెక్స్ట్ ని యూజ్ చేస్తాం అనమాట. సో దట్స్ వై ఇందులో XML దాంట్లో ఒక లీనియర్ లేఅవుట్ తీసుకున్నాను. లీనియర్ లేఅవుట్ లో 2 కంట్రోల్స్ ప్లేస్ చేశాను. ఒకటి బటన్, సెకండ్ వన్ వచ్చి టెక్స్ట్ వ్యూ. టెక్స్ట్ వ్యూ ఐడి రెస్పాన్స్, బటన్ కి ఐడి వచ్చి బటన్ క్లిక్. ఓకే, దెన్ నౌ ఐ విల్ గో ఫర్ జావా కోడ్ లోకి వెళ్తాను. సో ఇప్పుడు జావా కోడ్ లో ఏంటంటే ఇవన్నీ బేసిక్ కోడ్. సో జావా కోడ్ లో కూడా బటన్ క్లిక్ ఈవెంట్ కి మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి అనానిమస్ ఇన్నర్ క్లాస్, ఆన్ క్లిక్ లిజనర్, XML బేస్డ్. ఇక్కడ కూడా ఆన్ క్లిక్ లిజనర్ ఇంటర్ఫేస్ నే వాడుకుంటున్నాం కాబట్టి మన బేస్ క్లాస్ అంటే అలర్ట్ డైలాగ్ ఏపీపీ యాక్టివిటీ ఎక్స్టెన్స్ యాక్టివిటీ పక్కన ఇంప్లిమెంట్స్ అని మనకు కావాల్సిన ఇంటర్ఫేస్ ని యాడ్ చేస్తున్నాం. ఇంటర్ఫేస్ ని యాడ్ చేయడం వల్ల మనం బటన్ క్లిక్ ఈవెంట్ రైజ్ అయినప్పుడు ఆటోమేటికల్ కంట్రోల్ బటన్ క్లిక్ దగ్గర నుంచి స్కిప్ అయ్యి ఆన్ క్లిక్ అనే మెథడ్ లోకి పాస్ అయిపోతుంది అనమాట. ఓకే, మనం పైన 2 కంట్రోల్స్ తీసుకున్నాము XML లో. ఏంటవి? ఒకటి బటన్, రెండోది టెక్స్ట్ వ్యూ. సో ఆ రెండింటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఒకటి RESP ఈక్వల్ టు టెక్స్ట్ వ్యూ, దిస్ ఫైండ్ వ్యూ బై ఐడి r.id.response. నెక్స్ట్ బటన్ కూడా b.button ఫైండ్ వ్యూ బై ఐడి r.id. అంటే r అంటే XML పేజ్, దాంట్లో ఐడి బటన్ క్లిక్ అని ఏది ఇచ్చి ఉంటావో దట్ షుడ్ బి కాపీ టు బి అనే ఆబ్జెక్ట్ వెళ్తుంది. అలాగే రెస్పాన్స్ అని దేనికి ఇచ్చి ఉంటావో దట్ షుడ్ బి కాపీ టు RESP అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బి డాట్ అంటే బటన్ ని క్లిక్ చేయగానే మనకి ఏమవ్వాలి? స్క్రీన్ మీద అలర్ట్ డిస్ప్లే అవ్వాలి. సో కాబట్టి బటన్ క్లిక్ లోపల మనం ఆ అలర్ట్ డైలాగ్ బాక్స్ రిలేటెడ్ థింగ్ రాయాలి. సో కాబట్టి బి డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్, పైన ఇంటర్ఫేస్ ని కాల్ చేసినాం కాబట్టి డైరెక్ట్ గా వైడ్ ఆన్ క్లిక్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, అక్కడ అలర్ట్ కి సంబంధించిన బేస్ క్లాస్ ఏముంది? 2 ఉన్నాయి. ఒకటి
alert dialog dot builder. సో దాన్ని బేస్ చేసుకొని బేస్ క్లాస్ ని బేస్ చేసుకొని మనం alert dialog ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. ఓకే alert dialog dot builder, దట్ ఇస్ అ క్లాస్ నేమ్. ఓకే alert dialog ఈక్వల్ టు న్యూ alert dialog dot builder. అంటే మనం ఒక కొత్త ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాము, దట్ ఈజ్ నథింగ్ బట్ alert dialog builder. సో దాని లోపల నాకు ఒక టైటిల్ కావాలి, ఒక ఇమేజ్ కావాలి అండ్ వన్ మెసేజ్ కావాలి. దానితో పాటుగా ఒక ఎడిట్ టెక్స్ట్ కంట్రోల్ కోడ్ కావాలి. సో కాబట్టి మనం ఫస్ట్ alert dialog డాట్ సెట్ టైటిల్, అంటే టైటిల్ ఏందో డిఫైన్ చేసాం. నెక్స్ట్ alert dialog బాక్స్ డాట్ సెట్ ఐకాన్, అంటే దానికి పక్కన ఇమేజ్ ఏం కావాలో డిఫైన్ చేసాం. నెక్స్ట్ alert dialog డాట్ సెట్ ఇమేజ్, అంటే ఎంటర్ యువర్ నేమ్, అంటే ఆ నేమ్ అనేది పైన డిస్ప్లే అవ్వాలి, అది మెసేజ్. సో దాని కింద వీ నీడ్ వన్ ఎడిట్ టెక్స్ట్. సో ఎడిట్ టెక్స్ట్ కావాలి కాబట్టి ఓకే ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఎడిట్ టెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఎడిట్ టెక్స్ట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు న్యూ ఎడిట్ టెక్స్ట్, అంటే యూజర్ నేమ్ అనేది ఎడిట్ టెక్స్ట్ కింద మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి. సో కాబట్టి alert dialog డాట్ సెట్ వ్యూ, అంటే నాకు కనపడే వ్యూ లోపల ఓకే పైన టైటిల్ డిఫైన్ చేశాను, ఐకాన్ డిఫైన్ చేశాను, మెసేజ్ డిఫైన్ చేశాను. దానితో పాటుగా నేను డిఫైన్ చేసిన వ్యూ అంటే ఇస్ నథింగ్ బట్ కంట్రోల్, ఎడిట్ టెక్స్ట్ కంట్రోల్ ఏదైతే ఉందో దాన్ని కూడా నాకు స్క్రీన్ మీద డిస్ప్లే చెయ్యి అని alert dialog డాట్ సెట్ వ్యూ. అంటే సెట్ టైటిల్ అంటే టైటిల్ కింద డిస్ప్లే అవుతుంది, సెట్ ఐకాన్ అంటే ఇమేజ్ కింద డిస్ప్లే అవుతుంది, సెట్ మెసేజ్ అంటే మెసేజ్ కింద డిస్ప్లే. అలాగే సెట్ వ్యూ అంటే మనం ఏ కంట్రోల్ అయితే స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నామో దాన్ని స్క్రీన్ మీద మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ మనం 2 బటన్స్ తీసుకున్నాం. ఫస్ట్ బటన్ ఏంటి, పాజిటివ్ కింద ఓకే, అంటే ఓకే క్లిక్ చేస్తే నువ్వు ఏదైతే ఎడిట్ టెక్స్ట్ లో టైప్ చేసావో ఆ డేటాని తీసుకొని స్క్రీన్ మీద ఉన్న టెక్స్ట్ వ్యూలో డిస్ప్లే చేయాలి. నువ్వు ఎప్పుడైతే క్యాన్సిల్ అని బటన్ క్లిక్ చేస్తావో ఇట్ విల్ బి డిసపియర్, అంటే ఈ అప్లికేషన్ డిసపియర్. సో కాబట్టి మనకి 2 కంట్రోల్స్ కాబట్టి ఒకటి పాజిటివ్ బటన్, అంటే మనకు నచ్చినట్టు ఓకే కొడితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ బటన్, క్యాన్సిల్ కొట్టామంటే త్రూ అవుట్ అన్ని వద్దనుకొని alert dialog బాక్స్ మొత్తాన్ని క్లోజ్ చేసేమని ఇండికేషన్. సో అలాగా మనకి 2 బటన్స్, వన్ ఈజ్ ఓకే బటన్, సెకండ్ వన్ ఈజ్ క్యాన్సిల్ బటన్. క్యాన్సిల్ బటన్ నువ్వు కనుక క్లిక్ చేస్తే సింప్లీ దానికి సంబంధించిన బటన్ క్లిక్ ఈవెంట్ రైజ్ అవ్వాలి, ప్లస్ ఆ alert dialog మొత్తం క్లోజ్ అయిపోవాలి. అదే నువ్వు ఓకే బటన్ కనుక క్లిక్ చేసావంటే ఓకే లోపల మనం న్యూ alert dialog బాక్స్ లో బటన్ ని క్లిక్ చేసాం కాబట్టి బటన్ క్లిక్ చేసాం కాబట్టి ఆన్ క్లిక్ అనే మెథడ్ రైజ్ అవ్వాలి. దాని లోపల ఓకే మనం యూజర్ నేమ్ లో ఏదైతే స్ట్రింగ్ తీసుకుంటామో దాన్ని యాక్సెస్ చేసుకొని దాన్ని తీసుకెళ్లి XML లో ఉన్న టెక్స్ట్ వ్యూలో కాపీ చేయాలి. సో ఇప్పుడు మనకి పైన ఎడిట్ టెక్స్ట్ కి ఏం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, యూజర్ నేమ్ అని క్రియేట్ చేసాం, అంటే మనం టైప్ చేసిన డేటా ఎక్కడ ఉంటుంది, యూజర్ నేమ్ లో ఉంటుంది. సో కాబట్టి స్ట్రింగ్ యూజర్ నేమ్ డాట్ గెట్ టెక్స్ట్ డాట్ టు స్ట్రింగ్, అంటే నేను ఏదైతే ఆ ఎడిట్ టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేశానో దాన్ని మొత్తాన్ని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసి దాన్ని STR అనే ఒక స్ట్రింగ్ లోకి కాపీ చేస్తాను. సో ఇప్పుడు నేను స్క్రీన్ మీద నాకు టెక్స్ట్ ఉంది కదా, దానికి ఆబ్జెక్ట్ ఏంటి, RESP రెస్పాన్స్ డాట్ సెట్ టెక్స్ట్, అంటే స్క్రీన్ మీద ఉన్న టెక్స్ట్ లో ఏం డిస్ప్లే అవ్వాలంటే ఏదైతే నేను స్ట్రింగ్ టెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ లో నుంచి అంటే టెక్స్ట్ బాక్స్ లో నుంచి కాపీ చేస్తున్న డేటాకి వెల్కమ్ అనే స్ట్రింగ్ ని అపెండ్ చేసి, అంటే ఆ రెండు మొత్తం అంటే వెల్కమ్ నాకు అందులో ఏదైతే నేమ్ టైప్ చేశానో దాన్ని మొత్తాన్ని కలిపి స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి. సో దెన్ అలా డిస్ప్లే అయిన తర్వాత విల్ క్లోజ్ ద డైలాగ్ బాక్స్ క్లోజ్ చేయాలి కాబట్టి ఇట్ విల్ షో రిటర్న్. సో అది ఓకే బటన్ కి. సో నెగిటివ్ బటన్ కి నథింగ్, ఏమీ అవసరం లేదు, జస్ట్ డైలాగ్ బాక్స్ క్లోజ్ చేస్తే చాలు. సో ఫైనలీ ఇది మొత్తం మనం alert డైలాగ్ బాక్స్ కి సెట్ చేసాం. ఇప్పుడు అది స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలంటే వీఆర్ యూజింగ్ alert dialog డాట్ షో అనే మెథడ్ యూస్ చేస్తాం. ఎప్పుడైతే షో అనే మెథడ్ యూస్ చేస్తామో దెన్ ఓన్లీ ఇట్ విల్ డిస్ప్లే ఆన్ యువర్ స్క్రీన్. సో ఇన్ కేస్ మనం పైన ఉన్న డేటా మొత్తం టైప్ చేసి ఈ alert dialog డాట్ షో అనే మెథడ్ ని కాల్ చేయకుండా వదిలేసామంటే ఇట్ షుడ్ నాట్ అపియర్ దట్ అలర్ట్ ఇన్ యువర్ స్క్రీన్, ఓన్లీ కోడ్ వరకే ఉంటుంది, అది మన స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేదానికి పాసిబిలిటీ లేదు. దట్స్ వై సో alert డాట్ షో ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ టు డిస్ప్లే వాట్ ఎవర్ ద అలర్ట్ విల్ ప్రిపేర్. మనం
పైన జావా కోడ్ ఏదైతే అలర్ట్ డైలాగ్ బాక్స్ ప్రిపేర్ చేసామో దాన్ని మొత్తాన్ని మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూపించడానికి వీఆర్ యూజింగ్ దిస్ అలర్ట్ డైలాగ్ డాట్ షో అనే మెథడ్ యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా మనకి ఇప్పుడు వన్స్ ప్రోగ్రామ్ అలా క్రియేట్ చేసిన తర్వాత ఇట్ విల్ డిస్ప్లే అవుట్పుట్ లైక్ దిస్. సేమ్ ఇది సింపుల్ అలర్ట్ క్లిక్ చేస్తే ఈ విండో డిస్ప్లే అవుతుంది. విండో లోపల నేను రమేష్ అని ఇచ్చాను కాబట్టి ఓకే అని క్లిక్ చేయగానే ఇట్ విల్ డిస్ప్లే వెల్కమ్ రమేష్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, విల్ సీ దట్ అవుట్పుట్ హియర్. I'll copy the XML code. After that one, I'll copy the Java code. Okay. Now I will run the program. Now I got one, మనకు ఓన్లీ స్క్రీన్ మీద ఒక బటన్ మాత్రమే వచ్చింది. దాన్ని క్లిక్ చేసామంటే అలర్ట్ విండో, ఎంటర్ యువర్ నేమ్. సో ఇప్పుడు అక్కడ ఎడిట్ టెక్స్ట్, ఆ టెక్స్ట్ బాక్స్ లోపల నేను ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఇట్ విల్ డిస్ప్లే ఆన్ యువర్ వెల్కమ్ రమేష్. ఒకవేళ నేను ఓకే అని కాకుండా క్యాన్సిల్ అని క్లిక్ చేశానంటే టోటల్ అప్లికేషన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇక్కడ మనకి రెండు బటన్స్ ఉన్నాయి బాటమ్ లో. ఒకటి ఓకే, సెకండ్ వన్ క్యాన్సిల్. ఇంత ముందు చూసిన అప్లికేషన్ లో ఓన్లీ ఓకే బటనే తీసుకున్నాం. సో అనదర్ అలర్ట్ లో ఇంకో టైప్ కూడా ఏంటంటే ఓకే, క్యాన్సిల్, ఇగ్నోర్. అంటే మనం ఇగ్నోర్ అంటే మనం ఆ మెసేజ్ నాకు అవసరం లేదు, ఇగ్నోర్ చేసి వదిలేసేసి నెక్స్ట్కి వెళ్ళిపోమని మనం డేటాని పాస్ చేయడం అనమాట. దీస్ టూ ఆర్ ఫర్ అలర్ట్ డైలాగ్ బాక్స్. అంటే మీకు సిలబస్ లో ఉన్నాయి కూడా టూ ఎగ్జాంపుల్స్. దీస్ టూ ఫర్ యువర్ అలర్ట్ డైలాగ్ బాక్స్. ఓకే, టోటల్లీ 4th యూనిట్ లో ఇప్పుడు మనం 2 కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకున్నాము. 2 ఈజ్ అలర్ట్ డైలాగ్ బాక్స్ రిలేటెడ్. సో ఫస్ట్ అలర్ట్ డైలాగ్ బాక్స్ ఏంటి, దానిలో ఉన్న మెథడ్స్ అంటే ఆన్ ప్రిపేర్ మెథడ్, అలర్ట్ డైలాగ్ బాక్స్ డాట్ షో, తర్వాత డిస్మిస్, క్యాన్సిల్, ఈ మెథడ్స్ ఉన్నాయి. మెథడ్స్ అయిపోయిన తర్వాత ఒక శాంపిల్ అలర్ట్ డైలాగ్ బాక్స్ చూసాము. దాని తర్వాత అలర్ట్ డైలాగ్ బాక్స్ లో నుంచి ఇంటరాక్టివ్ అలర్ట్ డైలాగ్ బాక్స్, ఒక ఎడిట్ టెక్స్ట్ తీసుకొని దాని లోపల డేటా ఎంటర్ చేసి అక్కడి నుంచి మనకి కంటెంట్ రిట్రీవ్ చేసుకునే విధంగా ఐ ప్రిపేర్ దిస్ థింగ్స్. నెక్స్ట్ ఇంక మీ 4th యూనిట్ లో we have only 3 concepts is there. One is a date picker, time picker and fragments. సో డేట్ టైం పిక్కర్ దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్. అంటే డేట్ కి ఏ ఫీల్డ్స్ ఉంటాయి, డే, మంత్, ఇయర్ ఉంటాయి. సో అదే మనం టైంకి వెళ్ళాం అనుకో, టైంకి ఉన్న ఫీల్డ్స్ ఏంటి, అవర్స్, మినిట్స్, సెకండ్స్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెంట్ కంపేర్ వన్ టు అనదర్. అంటే ఒక అప్లికేషన్ అంటే ఒక డేట్ పిక్కర్ కి టైం పిక్కర్ కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనం డేట్ అని ఎక్కడైతే మెన్షన్ చేస్తామో ఆ ప్లేస్ లో టైం అని మెన్షన్ చేయాలి. డేట్ హ్యాస్ 3 ఫీల్డ్స్, వన్ డే, మంత్, ఇయర్. అదే మనం టైంకి వెళ్ళాం అనుకోండి, అవర్స్, మినిట్స్, సెకండ్స్. సో ఇట్లాగా మనకి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వన్ ఫర్ డేట్ అండ్ సెకండ్ వన్ ఫర్ టైం. సో థర్డ్ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే రెండింటిని కలిపేశారు. అంటే డేట్
టైమ్ రెండింటిని కలిపి, అంటే మనం డిస్కస్ చేసిన ఫస్ట్ ప్రోగ్రామ్ ని సెకండ్ ప్రోగ్రామ్ ని కలిపి థర్డ్ ప్రోగ్రామ్ డిఫైన్ చేస్తున్నారు. అంటే డేట్ టైం రెండు కలిపి ఒకే దాంట్లో డిస్ప్లే అవ్వాలి. సో అలా మనకి కంటెంట్ ని డిస్ప్లే చేస్తే దట్ ఈస్ అ థర్డ్ ప్రోగ్రామ్. సో ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ థర్డ్ ప్రోగ్రామ్. ఐ డిస్కస్ అబౌట్ డేట్ టైము విడివిడిగా డిఫైన్ చేస్తాను. సో డేట్ కి ఒక బటన్ ఉంటుంది, ఓకే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం కి అట్లాగే అప్లికేషన్ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి టైం వస్తుంది. ఈ రెండింటిని కలిపి, అంటే రెండు బటన్స్ ని డిఫైన్ చేసి ఒక బటన్ ని టైం కి, ఒక బటన్ ని డేట్ కి మనం డిఫైన్ చేస్తే దట్ ఈస్ యువర్ థర్డ్ ప్రోగ్రామ్. సో ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ఓవరల్లీ. ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అది డిస్కస్ చేస్తాను. సింపుల్ ఎగ్జాంపుల్, నాకు అలారం ఉంది అంటే మీకు అలర్ట్ డైలాగ్ సారీ డేట్ పిక్కర్ టైం పిక్కర్ ఎలా వస్తుందంటే, ఐ విల్ గో ఫర్ అలారం, క్లాక్ లోకి వెళ్ళి, సో ఇప్పుడు నా క్లాక్ ఇక్కడ రాంగ్ అనుకోండి, క్లాక్ క్లిక్ చేసి, సో క్లాక్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఓకే, అలారంలోకి వెళ్ళి అలారం నాకు టైము సెట్ చేయాలనుకుంటా అంటే ఇలా, అంటే టైము ఓకే, అవర్స్ మినిట్స్ ఎట్లా వస్తుందో సేమ్, అంటే నాకు మొబైల్ బట్టి ఈ మొబైల్లో అంటే ఈ అప్లికేషన్ ఈ నేమ్ నా మొబైల్లో అడ్వాన్స్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఆండ్రాయిడ్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇంకో కొంచెం ఓల్డ్ మొబైల్స్కి వెళ్తే ఇంకో విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇది అంటే ఇప్పుడు నేను బ్యాక్ స్పేస్ కొడితే బ్యాక్ వెళ్ళిపోతుంది, ఓకే, క్యాన్సిల్, ఇట్లా సేవ్, ఇట్లా నేను దీనికోసం ఐఎమ్ క్రియేటింగ్ వన్ అప్లికేషన్స్. అంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు నాకు ఈ రైజ్ అయ్యే విండో ఉంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్. దీన్ని ఏమంటారంటే టైం రిలేటెడ్ అంటారు. సో అలాగే డేట్ కూడా, డేట్ అట్లా మనకి టైం ని డేట్ ని సెట్ చేసుకునే దానికి మనకి మొబైల్ స్క్రీన్ మీద ఒక డైలాగ్ అంటే ఒక విండో లాగా డిస్ప్లే అయ్యి దాంట్లో మనం సెట్ చేసుకునే ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టైం పిక్కర్, డేట్ పిక్కర్. ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దోస్ టూ కాన్సెప్ట్స్. వన్ ఈజ్ ఎ టైం పిక్కర్, సెకండ్ వన్ ఈజ్ ఎ డేట్ పిక్కర్. ఇక్కడ మనం వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ డేట్ పిక్కర్ డైలాగ్ మాత్రమే డిస్కస్ చేస్తాం, దాని తర్వాత టైం పిక్కర్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా మనకి టెక్స్ట్ వ్యూలో సింపుల్ మనకి స్క్రీన్ మీద ఏం చేస్తున్నామంటే ఒక్క బటన్ తీసుకుంటాను, ఓకే, దాన్ని యాప్ కింద నేను టెక్స్ట్ వ్యూ తీసుకుంటాను. ఎందుకంటే నేను బటన్ ని క్లిక్ చేసినప్పుడు విండో అదే ఐ మీన్ అలర్ట్ డైలాగ్ బాక్స్ డేట్ కి సంబంధించి డిస్ప్లే అవుతుంది. నేను దాంట్లో ఒకవేళ డేట్ ని మార్చానంటే మార్చిన డేట్ నాకు స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ వన్ టెక్స్ట్ వ్యూ కంట్రోల్. అంటే ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ స్క్రీన్ మీద టూ కంట్రోల్స్ ఉన్నాయి, ఒకటి టెక్స్ట్ వ్యూ, సెకండ్ వన్ బటన్ క్లిక్. బటన్ క్లిక్ ని క్లిక్ చేయగానే నాకు డేట్ పిక్కర్ డిస్ప్లే అవుతుంది. దాంట్లో నేను డేట్ మార్చానండి, ఓకే క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళి ఆ డేట్ నాకు స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ వన్ టెక్స్ట్ వ్యూ, ఓన్లీ టూ కంట్రోల్స్. వన్ ఈజ్ అ బటన్ క్లిక్, సెకండ్ వన్ ఈజ్ సారీ వన్ బటన్, సెకండ్ వన్ ఈజ్ ఎ టెక్స్ట్ వ్యూ. సో ఇన్ కేస్ దీని అవుట్పుట్కి వెళ్ళి ఒకసారి చూద్దాము. ఇది ఇనిషియల్లీ ఫస్ట్ వన్ కరెంట్ డేట్ డిస్ప్లే అయిపోతుంది. నేను కరెంట్ డేట్ డిస్ప్లే ఆ టెక్స్ట్ వీక్ కరెంట్ డేట్ ఇచ్చేస్తాను. సో నాకు ఆ డేట్ రాంగ్, నేను డేట్ మార్చాలనుకున్నప్పుడు సెట్ ద డేట్ అనే బటన్ మీద మనం అంటే బటన్ క్లిక్ ఈవెంట్ రైజ్ చేసామంటే ఇమ్మీడియట్లీ ఇట్ డిస్ప్లే వన్ విండో, అంటే క్యాలెండర్ టైప్ ఆఫ్ పిక్కర్. ఇది క్యాలెండర్ మనకి డిస్ప్లే అవుతుంది. సో దీనిలో మనం ఏ మంత్ కావాలన్నా ఏ ఇయర్ కావాలన్నా అన్ని అడ్జస్ట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేసామంటే ఓకే, ఇట్ విల్ డిస్ప్లే ఆన్ యువర్ స్క్రీన్. ఇనిషియల్లీ చూడండి ఇక్కడ ఒక డేట్ ఉంది, ఓకే 10/3/18. సో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్, మీరు కొన్ని యాప్స్ ఉంటాయి, ఏదైనా డేట్ రిలేటెడ్ యాప్స్ కనుక డౌన్లోడ్ చేశారనుకోండి, అక్కడ సెలెక్ట్ డేట్ కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా డేట్ రిలేటెడ్ ఏదైనా సరే మనకి దాన్ని క్లిక్ చేయగానే ఒక విండో డిస్ప్లే అవుతుంది, డేట్ రిలేటెడ్ విండో. దట్ ఎంటైర్ థింగ్ కెన్ బి కమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డేట్ పిక్కర్ అనే ఒక థింగ్ బట్టి ఇట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ అవర్ స్క్రీన్. సో ఇలా మనకి ఆ అప్లికేషన్ డిస్ప్లే అవడానికి ఐఎమ్ క్రియేటింగ్ one mobile app. So for that reason, we are discussing this thing. Entire thing is nothing but date picker dialog box. So this dialog box
will use to change the date ఎక్కడైనా చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్ అపీర్ అయినప్పుడు it will display on your screen. After changing the date okay click చేసామంటే it will be automatically closed. So such type of related thing we are using one app that is nothing but a date picker app. Now I'll explaining the date picker dialog box app right now. So మనకి స్క్రీన్ మీద టూ కంట్రోల్స్ తీసుకున్నాం, ఒకటి టెక్స్ట్ వ్యూ, సెకండ్ వన్ బటన్. ఎందుకంటే టెక్స్ట్ వ్యూలో మనకి కరెంట్ డేట్ డిస్ప్లే చేస్తాము, నెక్స్ట్ ఆ బటన్ ని క్లిక్ చేయగానే డేట్ పిక్కర్ ఓపెన్ అవుతుంది. డేట్ పిక్కర్ లో ఏదైనా చేంజెస్ చేసినప్పుడు అది ఓకే క్లిక్ చేసినప్పుడు అది మనకి స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవ్వాలి, కాబట్టి ఆ రిఫ్లెక్షన్ కోసం వీఆర్ యూజింగ్ వన్ టెక్స్ట్ వ్యూ. ఓకే, నెక్స్ట్ ఇంకా జావా కోడ్కి వెళ్ళామంటే ఓకే, జావా కోడ్ లో సో ఆఫ్టర్ సెట్ కంటెంట్ వ్యూ వరకు యూ నో దట్ వన్, సెట్ కంటెంట్ వ్యూ వరకు ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్. నెక్స్ట్ వన్, నాకు టెక్స్ట్ వ్యూని డిస్ప్లే చేయడానికి అంటే టెక్స్ట్ వ్యూకి ఒక ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి ఐఎమ్ క్రియేటింగ్, అంటే ఇక్కడ ఎన్ని కంట్రోల్స్ తీసుకున్నా, ఒకటి టెక్స్ట్ వ్యూ కంట్రోల్, సెకండ్ వన్ వచ్చి బటన్. సో టెక్స్ట్ వ్యూ ఐడి ఏంటి, డేట్ విడబ్ల్యూ, అదే బటన్ కి డేట్ బటన్ అని తీసుకున్నాం. సో రెండింటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ టూ థింగ్స్ ఉన్నాయి, ఒకటి డిస్ప్ డేట్ ఈక్వల్ టు టెక్స్ట్ వ్యూ ఫైండ్ వ్యూ బై ఐడి ఆర్ డాట్ ఐడి డాట్ డేట్. నెక్స్ట్ వన్ బటన్ తీసుకున్నాం, బటన్ కూడా ఒక ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి డేట్ బటన్ తీసుకున్నాను, బటన్ వ్యూ బై ఐడి ఆర్ డాట్, ఆర్ అంటే XML లో ఐడి బటన్ సారీ డేట్ అండర్ స్కోర్ బటన్ ఏదైతే ఇచ్చున్నావో ఫర్ దట్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఆబ్జెక్ట్ డేట్ బటన్. సో అదే టెక్స్ట్ వ్యూకి అయితే డిస్ప్లే డేట్ అంటే డేట్ ని డిస్ప్లే చేయడానికి కాబట్టి డిస్ప్లే డేట్ అని పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ వన్, సో ఇప్పుడు నాకు క్యాలెండర్ కావాలి, ఎందుకంటే నేను యూజ్ చేసేది ఓకే డేట్ రిలేటెడ్ కాబట్టి నాకు క్యాలెండర్ కావాలి. క్యాలెండర్ అనే బేస్ క్లాస్ ఉంటుంది. సో ఆ క్యాలెండర్ అనే బేస్ క్లాస్ లో ఇట్ హ్యావ్ ఇయర్, మంత్, డేట్ ఉంటాయి. సో మనం క్యాలెండర్ క్లాస్ ని కాల్ చేసాము, క్యాలెండర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ వచ్చి సి అని తీసుకున్నాం. ఇప్పుడు సి అంటే క్యాలెండర్, సి డాట్ గెట్ క్యాలెండర్ డాట్ ఇయర్, అంటే క్యాలెండర్ లో ఇయర్ ఎంత ఉందో దట్ షుడ్ బి కాపీ టు వైఆర్, క్యాలెండర్ లో మంత్ ఎంత ఉందో దట్ షుడ్ బి కాపీ టు మంత్, క్యాలెండర్ లో ఏ డే ఉందో దట్ షుడ్ బి కాపీ టు డివై. సో ఇప్పుడు మనకి స్క్రీన్ మీద ఏం డిస్ప్లే అవ్వాలి, కరెంట్ డేట్, అంటే నీ మొబైల్లో ఉన్న కరెంట్ డేట్ స్క్రీన్ మీద ఉన్న టెక్స్ట్ వ్యూలో డిస్ప్లే అవ్వాలి కాబట్టి డిస్ప్లే డేట్ డాట్ సెట్ టెక్స్ట్, అంటే టెక్స్ట్ వ్యూ లోపల మనకి ఇంకా బటన్ క్లిక్ ఈవెంట్ ఏమీ రైస్ చేయలేదు, అంటే బటన్ ని క్లిక్ చేయకుండా ఫస్ట్ కరెంట్ డేట్ ని స్క్రీన్ మీద చూస్తున్నాం. ఓకేనా, కరెంట్ డేట్ ఈస్ మంత్ +1. మంత్ కి +1 ఎందుకు తీసుకున్నామంటే మంత్ ఆటోమేటికల్లీ ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ క్యాలెండర్ లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ హ్యావ్ మంత్ +1 డే అండ్ ఇయర్, అంటే కరెంట్ డేట్ నాకు మంత్, డే, ఇయర్ మూడు నాకు స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలని ఐ విల్ రైట్ ద కోడ్ ఫర్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు నేను బటన్ క్లిక్ ఈవెంట్ ని కనుక రైస్ చేస్తే అంటే ఏంటంటే ఇప్పుడు నేను బటన్ క్లిక్ లో ఓకే చేంజ్ ఆర్ క్యాన్సిల్ రెండు వస్తాయి అనమాట. ఓకే, ఫస్ట్ నేను ఆ డేట్ బటన్ ని, అంటే ఇక్కడ డేట్ బటన్ ఏముంది, ఇక్కడ ఉన్న బటన్ ని, ఈ బటన్ కి డే బటన్, దానికి ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేశాను, డే బటన్ ఓకే అనే ఆబ్జెక్ట్ ని ఇక్కడ క్రియేట్ చేశాను. దిస్ ఇస్ అ లైన్ డే బటన్ ఈక్వల్ టు ఫైండ్ వ్యూ ఐడి ఆర్ డాట్ ఐడి డాట్, అంటే ఇప్పుడు నేను బటన్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను డేట్ బటన్ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్, అంటే ఒకవేళ నువ్వు దాన్ని క్లిక్ చేస్తే డేట్ బటన్ కనుక నువ్వు క్లిక్ చేస్తే అంటే డేట్ అనే బటన్ ని నువ్వు క్లిక్ చేస్తే ఇట్ విల్ ఆటోమేటికల్లీ బటన్ క్లిక్ ఈవెంట్ రైజ్ అవుతుంది. సో ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఐఎమ్ టేకింగ్ బటన్ క్లిక్ లో ఫస్ట్ టైప్ తీసుకున్నాను, ఏంటంటే అనానిమస్ ఇన్నర్ క్లాస్. ఇంతకుముందు దానికి ఆన్ క్లిక్ లిజనర్ తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి అనానిమస్ క్లాస్ తీసుకున్నప్పుడు సో క్లాస్ పక్కన ఇంతకుముందు ఇంప్లిమెంట్స్ ఆన్ క్లిక్ లిజనర్ రాసాం, ఇక్కడ యాక్టివిటీ పక్కన, ఇక్కడ రాయటం లేదు. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. అండ్ ఇంతకుముందు బటన్ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ క్లోజ్ చేసి డైరెక్ట్ గా పబ్లిక్ వైడ్ ఆన్ క్లిక్ వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం అనానిమస్ ఇన్నర్ క్లాస్ తీసుకుంటున్నాం కాబట్టి బటన్ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్
on click listener. Okay, new on click listener అంటే ఇక్కడ ఐఎమ్ క్రియేటింగ్ వన్ క్లాస్, హియర్ దెర్ ఈస్ నో నేమ్ ఫర్ దట్ వన్. సో కాబట్టి దిస్ టైప్ ఆఫ్ బటన్ క్లిక్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ అనానిమస్ ఇన్నర్ క్లాస్. దాని లోపల ఒక మెథడ్ ని క్రియేట్ చేసాను, దట్ ఈస్ నథింగ్ బట్ పబ్లిక్ వైడ్ ఆన్ క్లిక్. అంటే నేను ఆ బటన్ ని క్లిక్ చేయగానే ఆన్ క్లిక్ మెథడ్ లోకి వచ్చేసి ఇక్కడ ఐఆమ్ క్రియేటింగ్ వన్ పిక్కర్ డే పిక్కర్ డైలాగ్ బాక్స్. అంటే నేను ఎప్పుడైతే బటన్ ని క్లిక్ చేస్తానో, ఇంతకుముందు బటన్ ని క్లిక్ చేసినప్పుడు దాని లోపల ఏం డిజైన్ చేసుకున్నాం, అలాంటి డైలాగ్ బాక్స్ కోడ్ అంతా రాసి డిస్ప్లే చూపించుకున్నాం. ఇప్పుడు డేట్ పిక్కర్ సంబంధించిన డైలాగ్ బాక్స్ అపీర్ అవ్వాలి. దాంట్లో ఏమేమి ఉండాలంటే డేటు, మంత్, ఇయర్ ఉండాలి. డాట్ షో అంటే అది మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి. సో అది స్క్రీన్ మీద డిస్ప్లే అయినప్పుడు ఐ గో ఫర్ అలర్ట్ డైలాగ్ పిక్కర్కి వెళ్తాను. దాని మీద మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అయిన తర్వాత మనం దాంట్లో ఏదన్నా డేట్ మంత్ చేంజ్ చేస్తే దట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ టు డేట్ పిక్కర్ డైలాగ్ బాక్స్ డాట్ ఆన్ డేట్ సెట్. అంటే ఇంతకు ముందు మనం పైన ఈ కోడ్ ఏం డిస్ప్లే చేస్తుందంటే, పైన డిస్ప్లే చేస్తుంది ఈ కోడ్ ఓన్లీ అలర్ట్ డైలాగ్ అదే డేట్ పిక్కర్ ని స్క్రీన్ మీదకి డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన దాంట్లో ఏదన్నా చేంజ్ చేస్తే ఇట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ టు మళ్ళీ అందులో నుంచి మనకి బ్యాక్ కి అప్లికేషన్ లోపల కంటెంట్ డిస్ప్లే అవ్వాలి. కాబట్టి హియర్ ఐ ఆమ్ కాలింగ్ వన్ మోర్ మెథడ్ దట్ ఈస్ నథింగ్ బట్ పబ్లిక్ సారీ ప్రైవేట్ డేట్ పిక్కర్ డాట్ డైలాగ్ డాట్ ఆన్ డేట్ సెట్ లిజనర్. ఓకే, అంటే నేను డేట్ ని సెట్ చెయ్యాలనుకుంటే, అంటే దాంట్లో ఏదన్నా చేంజెస్ చేస్తే, సో ఆ చేంజెస్ చేసినవన్నీ ఇయర్, మంత్, డే వాటిల్ని రిట్రీవ్ చేసుకొని డేట్ పిక్కర్ లో నుంచి ఇట్ విల్ రిఫ్లెక్టెడ్ టు డిస్ప్ డేట్ డాట్ సెట్ టెక్స్ట్. అంటే టెక్స్ట్ వ్యూ లో బ్యాక్ ఉన్న టెక్స్ట్ వ్యూ లోపల మనం చేంజ్ చేసిన డేటు, మంత్, ఇయర్ ని రిఫ్లెక్ట్ చేయాలి. కాబట్టి హియర్ ఐఎమ్ యూజింగ్ దిస్ కోడ్. అంటే ఈ 4 లైన్స్, ఈ 3 లైన్స్ ఇట్ విల్ డిస్ప్లే డేట్ పిక్కర్ ఆన్ స్క్రీన్. సో కింద కంటెంట్ ఏంటంటే ఇన్ కేస్ నువ్వు ఆ డేట్ పిక్కర్ లో ఏదన్నా చేంజ్ చేస్తే అది నీకు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవడానికి ఐఎమ్ యూజింగ్ దిస్ లైన్. ఎందుకంటే ఆ డేట్ పిక్కర్ లోపల చేంజ్ చేస్తున్నాం కాబట్టి డేట్ పిక్కర్ డాట్ ఆన్ డేట్ సెట్ లిజనర్. అంటే డేట్ నే మళ్ళీ సెట్ చేస్తున్నాను, మాడిఫై చేస్తున్నాను కాబట్టి డేట్ సెట్ లిజనర్ దానికి ఒక న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని లోపల వైడ్ ఆన్ డేట్ సెట్ అనే మెథడ్ వస్తుంది. ఆ మెథడ్ లోపల మనం ఏదైతే చేంజ్ చేస్తామో దాన్ని రిట్రీవ్ చేసుకొని ఫ్రంట్ స్క్రీన్ మీద ఉన్న టెక్స్ట్ వ్యూ లోపలికి దాన్ని మనం డిస్ప్లే చేస్తాం. సో దట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ డేట్ పిక్కర్. ఓకే, నౌ ఐ విల్ షో ద అవుట్పుట్ ఫర్ దట్ వన్. Yeah, I think this is yeah, date picker. Now I'll create an application with the date picker name. I'll copy the XML page. XML page లో ఓన్లీ 2 కంట్రోల్స్ ఉన్నాయి. ఒకటి టెక్స్ట్ వ్యూ, ఇంకోటి బటన్. బటన్ ఎందుకంటే బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఆ డేట్ పిక్కర్ రావడానికి, టెక్స్ట్ వ్యూ ఎందుకంటే కరెంట్ డేట్ డిస్ప్లే చేస్తుంది. ఆర్ ఒకవేళ నేను డేట్ పిక్కర్ ని క్లిక్ చేసి డేట్ ని మాడిఫై చేస్తే దాన్ని మనకి స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ చేసి చూపించడానికి. Now I'll change the base class name. ఇక్కడ కూడా క్లాస్ నేమ్ మెయిన్ యాక్టివిటీ కాబట్టి I'll change main activity.
and XML name I'll change. Same thing, Java name కూడా అదే app compact activity, and class name also same as Java page name ఉండాలి కాబట్టి ఇక్కడ main activity అని change చేస్తాం. Now I'll run the application. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డేట్ 8/3/20, అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసిన డేట్ 13th 8th August 2020. సో అప్పుడు ఆ డేట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోయింది. సో టెక్స్ట్ వ్యూలో డిస్ప్లే అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను సెట్ ద డేట్ అనే ఆ బటన్ క్లిక్ చేశాను. సో క్యాలెండర్ నాకు అపియర్ అయింది. సో క్యాలెండర్లోకి వెళ్ళి నేను 10 క్లిక్ చేశాను. సో ఇప్పుడు నేను లేదు మంత్స్ చేంజ్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంది. బ్యాక్కి వెళ్ళి మంత్స్ చేంజ్ చేసుకోవచ్చు, జనవరి. సో ఇక్కడ చూడండి 8/10/2020, ఇంత ముందు ఉన్నది వేరేనే, ఇప్పుడు వేరే. అలా నేను ఓకే క్లిక్ చేయగానే ఆ కరెంట్ సెట్ చేసిన డేట్ ఇట్ విల్ బి డిస్ప్లే ఆన్ మై టెక్స్ట్ వ్యూ. సో అగైన్ ఐ విల్ గో ఫర్, నేను మళ్ళీ డేట్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఐ విల్ గో ఫర్ April 30, 2019. యా, 4/30/2019. సో అట్లా మనకి స్క్రీన్ మీద ఎక్కడైతే డేట్ చేంజ్ చేయాలన్న సిచ్యువేషన్ అపీర్ అవుతుందో అటు సిచ్యువేషన్స్ లో వీఆర్ యూజింగ్ దిస్ డేట్ పిక్కర్ ని మనం డైలాగ్ బాక్స్ యూజ్ చేసామంటే ఈజీలీ వీ కెన్ సెట్ డేట్. ఓకే, అగైన్ I go for my back page. No, not this one. Two more programs is there. One is a time picker. Second one is a fragment. Those are the two programs will be there. So time picker చూడండి, సేమ్ యాజ్ పైన కంటెంట్ ఏది తీసుకున్నాం, ఇక్కడ ఏంటంటే ఇట్ విల్ సెలెక్ట్ టైమ్ త్రూ ద టైం పిక్కర్ వ్యూ. అంటే ఇంతకు ముందు దాంట్లో మనం డేట్ చూసాం. సో ఇప్పుడు నాకు డేట్ కాదు కాన్సెప్ట్, వి నీడ్ టైం చేంజ్ చేయడానికి నాకు ఒక డైలాగ్ బాక్స్ కావాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ టైం పిక్కర్ డైలాగ్ బాక్స్. ఓకేనా, ఇందులో సో ఇట్ విల్ బి డేట్ ఫ్రమ్ అవర్స్ ఫ్రమ్ 0 to 23 అండ్ మినిట్స్ ఫ్రమ్ 0 to 59. ఎందుకంటే మనకి 60 minutes కాబట్టి 1 to 60 కదా, ఇక్కడ 0 to 59 తీసుకుంటుంది. అలాగే మనకి అవర్స్ వచ్చి 24 కాబట్టి 0 to 23 తీసుకుంటుంది. ఓకే, సేమ్ థింగ్. సో ఇక్కడ కూడా నేను ఫ్రంట్ స్క్రీన్ మీద ఐ విల్ గో ఫర్ 2 controls. వన్ ఈజ్ ఎ టెక్స్ట్ వ్యూ, సెకండ్ వన్ ఈజ్ ఎ బటన్ కి ఇంతకు ముందు డేట్ బటన్ తీసుకున్నాను, ఇప్పుడు టైం బటన్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు టెక్స్ట్ వ్యూ కూడా ఐడి వచ్చి టైం VW, ఇంత ముందు డేట్ VW అని తీసుకున్నాను. దట్ ఈస్ ద ఓన్లీ చేంజ్. అంటే ఇప్పుడు నాకు ఫ్రంట్ స్క్రీన్ మీద కూడా 2 controls ఉన్నాయి. ఒకటి టెక్స్ట్ వ్యూ, ఓకే, నెక్స్ట్ వన్ బటన్. టెక్స్ట్ వ్యూలో ఇనిషియల్ గా కరెంట్ టైం డిస్ప్లే అవుతుంది. నేను టైం బటన్ క్లిక్ బటన్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు టైం పిక్కర్ డిస్ప్లే అవుతుంది. ఆ టైం పిక్కర్ లో నేను ఏదైతే టైం సెట్ చేస్తానో అది మళ్ళీ బ్యాక్ వెళ్ళి టెక్స్ట్ వ్యూలో నాకు డిస్ప్లే చూపిస్తుంది. ఓకే, ఐ విల్ గో ఫర్ అవుట్పుట్ ఫస్ట్, దెన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఇస్ వన్ అవుట్పుట్ ఫర్ దట్ వన్. ఇనిషియల్ గా టైం 1918 ఉంది. ఓకేనా, నేను ఎప్పుడైతే సెట్ ద టైం అని క్లిక్ చేశానో, బటన్ ని క్లిక్ చేశానో, ఓకే, నాకు టైం పిక్కర్ డిస్ప్లే అయింది. టైం పిక్కర్ లో పైన అవర్స్, లోపల మినిట్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఏదైతే సెలెక్ట్ చేసి అడ్జస్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తానో ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ మై స్క్రీన్ 21:30 వచ్చింది. సో అలాగే నేను ఎప్పుడు క్యాన్సిల్ అని క్లిక్ చేశానంటే ఆటోమేటికలీ ఇట్ విల్ క్లోజ్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇనిషియల్ గా నాకు 1918 ఉంది. దట్ ఇస్ ఇక్కడ 19 లో 18 ఉంది. నెక్స్ట్ నేను ఆటోమేటిక్ గా దాన్ని చేంజ్ చేశాను. ఓకే, సెకండ్స్ లోకి వెళ్ళి 30 కింద చేంజ్ చేశాను. ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ మై స్క్రీన్. సో అవుట్పుట్ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ యూజింగ్ రైటింగ్ ద కోడ్. నౌ ఐ విల్ షో ద కోడ్ ఫర్ దట్ వన్. ఓకే, సో ఓన్లీ చేంజ్ మనం ఇందాక ఎక్కడైతే టైం తీసుకున్నాము, డేట్ తీసుకున్నామో అక్కడ డేట్, మంత్, ఇయర్ ఉంటుంది. ఇక్కడ మనకి అవర్స్, ఓకే, నెక్స్ట్ మినిట్స్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ చేంజ్. సో XML లో దెర్ ఈస్ నో చేంజ్, ఓన్లీ ఒక టెక్స్ట్ వ్యూ, ఒక బటన్ తీసుకున్నాం, సేమ్ అబౌవ్ కోడ్ లాగే.
సో ఇప్పుడు చూడండి దీంట్లో జావా కోడ్లోకి వెళ్ళామంటే సేమ్ టెక్స్ట్ వ్యూకి ఐఎమ్ యూజింగ్ ద డిస్పుట్ టైమ్ అని. ఓకే, రొటేట్ ద స్క్రీన్. యా, ఇక్కడ డిస్పుట్ టైమ్ అని తీసుకున్నాం, ఇంతకుముందు డిస్పుట్ డేట్ అని తీసుకున్నాం. ఇక్కడ బటన్ కి ఆ డేట్ బటన్ తీసుకున్నాం ఇందాక, ఇప్పుడు టైం బటన్ అని తీసుకున్నాం. ఓకేనా? సో సేమ్ టెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్, డిస్ప్లే టైము, బటన్ కూడా ఒక ఆబ్జెక్ట్, టైం బటన్ అని తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం సేమ్ ఇంతకు ముందు లాగే క్యాలెండర్ క్లాస్ ని కాల్ చేసుకున్నాము. క్యాలెండర్ క్లాస్ లో డేటు, మంత్, ఇయర్ అండ్ అవర్స్, మినిట్స్ అన్ని ఉంటాయి. సో ఇంతకుముందు మనకు ఓన్లీ డేట్ కావాలి కాబట్టి డేటు, మంత్, ఇయర్ తీసుకున్నాం. ఇప్పుడు మనకు ఓన్లీ టైం కావాలి కాబట్టి అవర్స్, మినిట్స్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ హెచ్ ఈక్వల్ టు సి అంటే క్యాలెండర్ క్లాస్ డాట్ గెట్ క్యాలెండర్ లో ఉన్న అవర్ ఆఫ్ ది డే అండ్ క్యాలెండర్ లో ఉన్న మినిట్ నుంచి ఎం కాపీ చేశాను అంటే ఇక్కడ హెచ్ ఎం. సో ఇప్పుడు నాకు స్క్రీన్ మీద కరెంట్ డేట్ డిస్ప్లే అవ్వడానికి టెక్స్ట్ వ్యూ లోపల ఓకే కరెంట్ టైం ఈస్ హెచ్ కొలన్ ఎం అంటే హెచ్ అంటే అవర్స్ కొలన్ ఎం అంటే కరెంట్ టైము నాకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఓకే, దట్స్ అ ఫస్ట్ పార్ట్. ఇప్పుడు నేను సెకండ్ పార్ట్ లో అక్కడ ఉన్న బటన్ ఏదైతే బటన్ ని మనం తీసుకున్నామో ఆ బటన్ ని క్లిక్ చేస్తే నాకు టైం పిక్కర్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, స్క్రీన్ మీద నేను అక్కడ ఏదైతే చేంజ్ చేసామంటే ఆ చేంజ్ మళ్ళీ నాకు టెక్స్ట్ వ్యూ కి రిఫ్లెక్ట్ అవ్వాలి. సో కాబట్టి మనం అక్కడ ఆ బటన్ కి ఏం తీసుకున్నాం, టైం బటన్ అని తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు టైం బటన్ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్. నువ్వు ఎప్పుడైతే ఆ బటన్ ని క్లిక్ చేస్తావో ఓకే ఇట్ విల్ డిస్ప్లే ఆన్ టైం పిక్కర్. సో ఇక్కడ కూడా బటన్ క్లిక్ లో 3 టైప్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ టైప్ అనానిమస్ క్లాస్ తీసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ బేస్ క్లాస్ పక్కన మనకి ఇక్కడ ఎటువంటి ఇంప్లిమెంట్స్ ఆన్ క్లిక్ లిజనర్ అనే వర్డ్ లేదు. ఓకే, అండ్ వీఆర్ రైటింగ్ న్యూ ఆన్ క్లిక్ లిజనర్ అని రాసి దాని లోపల ఆన్ క్లిక్ అనే మెథడ్ ని కాల్ చేసాం. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే బటన్ ని క్లిక్ చేస్తావో టైం పిక్కర్ డైలాగ్ బాక్స్ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ టైము సారీ అవర్స్, మినిట్స్ అండ్ దట్ షుల్ బి డిస్ప్లేడ్ ఆన్ యువర్ స్క్రీన్ కాబట్టి డాట్ షో అని మెన్షన్ చేస్తాం. ఓకే, అంటే మనకి స్క్రీన్ మీద అది టైం పిక్కర్ డిస్ప్లే అయింది. సో ఇప్పుడు డిస్ప్లే అయిన టైం పిక్కర్ లో ఏదన్నా చేంజెస్ చేసి ఓకే అని సబ్మిట్ చేస్తే ఇట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ టు టెక్స్ట్ వ్యూకి రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి సిరీస్ వన్ ప్రైవేట్ ఇంతకుముందు డేట్ పిక్కర్ డైలాగ్, ఇప్పుడు టైం పిక్కర్ డైలాగ్ డాట్ ఆన్ ఇంతకుముందు సెట్ డే ఆన్ డేట్ సెట్ లిజనర్ తీసుకున్నాం. ఇప్పుడు టైం అంటే ఎక్కడైతే పైన డేట్ అని తీసుకుంటామో అదే ప్లేసెస్ అంతా ఇక్కడ టైం తీసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ డే, మంత్, ఇయర్ బదులుగా మనం అవర్స్, మినిట్స్ తీసుకుంటాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ టు దిస్ ఎగ్జాంపుల్. ఓకే, now I'll run the application and show you the output for this one.
Now it display current date 17:26 at the time of I'll record this video. Then I'll change the seconds like that 45. If I said okay for that one, it will be automatically changed. Now the date and time is 21:45. Okay, again I will change it to 23:10 seconds. 23 hours, sorry, not seconds, minutes. Okay, now 19:20. Like that, we'll change the time of your application. Wherever in your application time type of representation is there, then we use this type of time picker there to display the time of. Yeah. Okay. Now I'll close the class. I think one more example is there. No, I'll discuss about here both concepts is there. Okay. So one more application, I think with the both combination of here the date and time both. అంటే మనం ఇప్పుడు టైం పిక్కర్ ఒక ఎగ్జాంపుల్, డేట్ పిక్కర్ ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా. బోత్ అంటే ఇప్పుడు నాకు రెండు కలిపి ఒకే అప్లికేషన్ లో, అంటే ఆ సింగిల్ టెక్స్ట్ తీసుకుంటాం, దాంట్లో డేటు టైం డిస్ప్లే అవుతుంది. టూ కండిషన్స్ తీసుకుంటాము. ఆ టూ కండిషన్స్ లో ఒకటి సెట్ ద డేట్, సెట్ ద టైం. అంటే టైం డేట్ సెట్ చేయాలంటే క్లిక్ చేస్తే డేట్ పిక్కర్ వస్తుంది, టైం సెట్ చేయాలనుకున్నప్పుడు టైం పిక్కర్ ని క్లిక్ చేస్తే టైం వస్తుంది. ఆ బోత్ చేంజ్ అవడానికి మనం ఇక్కడ టూ బటన్స్ తీసుకుంటాం. ఇంత ముందు ప్రోగ్రామ్ లో ఒక బటన్ తీసుకున్నాము, ఇప్పుడు టూ బటన్స్ తీసుకుంటున్నాం. సింపుల్ థింగ్. సో ఫస్ట్ బటన్ క్లిక్ చేయగానే పైన డేటా పిక్కర్ కోడ్ ఏదైతే ఉందో డిస్కస్ చేసామో దాన్ని ప్లేస్ చేస్తాం. సెకండ్ బటన్ ని క్లిక్ చేయగానే టైం పిక్కర్ కోడ్ ఏదైతే డిస్కస్ చేసామో దాన్ని తీసుకొచ్చి సెకండ్ బటన్ లోపల ప్లేస్ చేస్తాం. సో అలా కనుక మనం క్లిక్ ప్లేస్ చేసామంటే బోత్ టైము డేటు రెండు కలిపి ఒకే అప్లికేషన్ లో క్రియేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో కోడ్కి వెళ్ళామంటే వన్ స్లైడ్ చేంజ్. ఓకే, సింపుల్ థింగ్. XML లోకి వెళ్ళామంటే ఓన్లీ టెక్స్ట్ వ్యూ రెండు బటన్స్ తీసుకుంటాం, ఒక బటన్ డేట్ కి, ఒక బటన్ టైం కి. ఓకే, ఇంకా జావా కోడ్కి వెళ్ళామంటే సో అక్కడ క్యాలెండర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. డేట్, ఓకే, డేట్ బటన్ డాట్ సెట్ ఆన్ క్లిక్ చేసిన అంటే డేట్ బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఓకే ఆ డేట్ రిలేటెడ్ ఉన్న ఆ డే పిక్కర్ డిస్ప్లే అవ్వాలి. ఒకవేళ చేంజ్ చేస్తే దాని రిలేటెడ్ థింగ్ చేంజ్ అవ్వాలి. ఓకేనా? ఒకవేళ నువ్వు టైం రిలేటెడ్ బటన్ కనుక క్లిక్ చేసావంటే టైం పిక్కర్ రైజ్ అవ్వాలి. ఓకే, దాని లోపల ఏదైనా చేంజెస్ చేస్తే దట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ యువర్ స్క్రీన్. అంటే చూడండి, ఈ పార్ట్ అంటే ఈ డేట్ డిస్ప్లే అయ్యే పార్ట్ ఇక్కడ నుంచి
ఈ డేట్ డిస్ప్లే అయ్యే పార్ట్ డే బటన్ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజన్ దగ్గర నుంచి షో వరకు, ప్లస్ ఇక్కడ ప్రైవేట్ డేట్ పిక్కర్ దగ్గర నుంచి ఇక్కడ లాస్ట్ డేట్ మంత్ క్యాప్చర్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేంత వరకు దిస్ 2 సెట్స్ విల్ బి యూజ్డ్ ఇన్ డేట్ పిక్కర్ లో మనం ఇంప్లిమెంట్ చేసాం. నెక్స్ట్ టైం రిలేటెడ్ టైం బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఈ టైం బటన్ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ 4 లైన్స్, ప్లస్ అందులో ఒకవేళ నీకు టైం చేంజ్ చేయాలంటే టైం పిక్కర్ డాట్ సెట్ టైం లిజనర్ ఆ లైన్స్, ఈ ఆ పై సెట్ ఆఫ్ లైన్స్ అండ్ ఈ సెట్ ఆఫ్ లైన్స్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ టైం. అంటే మిగిలిన కోడ్ అంతా కామనే, మనకి డేట్ దగ్గరికి వచ్చినప్పుడు 2 సెట్స్, ఓకే, టైం దగ్గరికి వచ్చినప్పుడు 2 సెట్స్. ఒక సెట్ వచ్చి ఆ పిక్కర్ సెలెక్ట్ అవడానికి, పిక్కర్ లోపల నువ్వు ఏదైనా డేటాని మాడిఫై చేసి దాన్ని స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవడానికి. అలాగే టైం కూడా టైం పిక్కర్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు టైం పిక్కర్ రైజ్ అవడానికి, అండ్ ఆ పిక్కర్ లోపల నువ్వు ఏదైనా చేంజెస్ చేస్తే దాన్ని స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవడానికి. దీస్ టూ అంటే పైన చెప్పిన 2 ఎక్స్ప్రెషన్స్ కోడ్స్ ని మనం సింగిల్ బటన్ తో డిస్కస్ చేసాము. పైన డేట్ పిక్కర్ కి ఒక బటన్, టైం పిక్కర్ కి ఒక బటన్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో 2 బటన్స్ తీసుకుంటాము. 1 బటన్ ఫర్ టైం పిక్కర్, 1 బటన్ ఫర్ డేట్ పిక్కర్. సో అలా మనం బోత్ డేట్ ని టైం ని రెండింటి మనం ఇందులో ఇంప్లిమెంట్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఈజ్ దేర్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ వన్ ఈ ప్రోగ్రామ్ అవసరం లేదు. అంటే మాన్యువల్ గా డేట్ పిక్కర్ ని టైం పిక్కర్ ని నువ్వు క్రియేట్ చేస్తే ఎలా ఇంప్లిమెంట్ చేస్తావని వచ్చుంటాడు. సో నో నీడ్ టు ప్రిపేర్ దిస్ వన్. ఎందుకంటే మనకి ఏదో డేట్ టైం పిక్కర్ ఒకటి అన్న ఇవ్వచ్చు, లేదంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ డేట్ అండ్ టైం కలిపిస్తారు. దాన్ని మనకి మాన్యువల్ గా రన్ చేయాలా, లేదంటే పిక్కర్స్ యూస్ చేసి రన్ చేయాలా, సో దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. సో కాబట్టి డోంట్ ప్రిపేర్ దిస్ వన్. సో ఈ డేట్ టైం పిక్కర్ తర్వాత ఉన్న దిస్ ప్రోగ్రామ్ అంటే ఇదే మాన్యువల్ గా అంటే పిక్కర్స్ ని ఇంప్లిమెంట్ చేయకుండా మాన్యువల్ గా కంబైన్ చేసి మిక్స్ చేసి మనకి అవుట్పుట్ డిస్ప్లే చేయడం. సో నో నీడ్ టు ప్రిపేర్ దట్ వన్. సో అది అసలు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఓన్లీ one concept in this fourth unit is nothing but fragments concept. So fragments concept, it will be only 1.5 pages there. Okay, so I think if you are listen too much means I'll stop there, and one more class it's enough for explaining this fragment program ఒకటి. నెక్స్ట్ దాని తర్వాత మెనూస్ ఉన్నాయన్నమాట. 5th యూనిట్ లో ఫస్ట్ పార్ట్ మెనూస్ లో ఎగ్జాక్ట్లీ 4 or 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దట్స్ ఇట్. అంటే నార్మల్ మెనూ, సబ్ మెనూ, కంటెక్స్ట్ మెనూ 3, ఇంకా ఒక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే డ్రాప్ డౌన్ యాక్షన్ బార్, ట్యాబ్డ్ యాక్షన్ బార్ అని. ఈ 5 ప్లస్ దిస్ ఫ్రాగ్మెంట్, ఈ 6 ప్రోగ్రామ్స్ కనుక డిస్కస్ చేస్తే 5th యూనిట్ హాఫ్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, అప్ టు 5th యూనిట్ హాఫ్. ఓన్లీ ఒక్క పార్ట్ ఉంది, ఫ్రాగ్మెంట్స్ కంప్లీట్ చేస్తే 4th యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మీకు 5th యూనిట్ లో దట్ 5 ప్రోగ్రామ్స్, ఆ 5 ప్రోగ్రామ్స్ ని కనుక డిస్కస్ చేస్తే యువర్ 5th యూనిట్ హాఫ్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. రిమైనింగ్ హాఫ్ పార్ట్, ఓకే, ఇట్ విల్ బి వెరీ కాంప్లికేటెడ్. ఒక్కొక్క ప్రోగ్రాము 3.5-4 పేజెస్ ఉంటాయి. అంటే డేటాబేస్ రిలేటెడ్ థింగ్. సో పార్ట్ ఏ 4 ప్రోగ్రామ్స్ డిస్కస్ చేస్తే అయిపోతుంది. 5th యూనిట్ 3 పార్ట్స్ ఉన్నాయి, ఏ బి సి. సో ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ సి నాకు కూడా తెలియదు, ప్లస్ అవి ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రోగ్రామ్స్ కూడా ఎగ్జిక్యూట్ అవటం లేదు. ఇంకా 5th యూనిట్ లో ఉన్నవి పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ ఐ విల్ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఓన్లీ మెనూస్ కాన్సెప్ట్ కాబట్టి. అంటే మీకు రాయడానికి కోడ్ లెంతీగా ఉంటుంది, కానీ దాంట్లో ఎటువంటి డిఫికల్ట్ థింగ్ ఏమి ఉండదు మెనూస్ వరకు. నెక్స్ట్ డేటాబేస్కి వెళ్ళారంటే ఓన్లీ 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి డేటాబేస్ లో. ఈచ్ ప్రోగ్రామ్ ఈస్ 4.5 పేజ్. యూ చెక్ యువర్ టెక్స్ట్ బుక్ ఆర్ యువర్ మెటీరియల్, నియర్లీ 4.5 పేజ్ ఉంటుంది. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్ వన్, ఐ లీవ్ దట్ వన్. 5th యూనిట్ లో ఫస్ట్ పార్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ మీన్స్ ఫ్రాగ్మెంట్స్ అండ్ 5th యూనిట్ లో 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మొత్తం 5 ప్రోగ్రామ్స్. అండ్ ఇఫ్ వాంట్ డేటాబేస్ ఆల్సో, డేటాబేస్ లో కూడా లైట్ గా అటెంప్ట్ చేయడానికి కావాలి అంటే I'll explain it in one more class. I need 2 classes to complete the entire syllabus. So one class for fragments, menu related things ki discuss chestanu. One class for remaining concepts and 5th unit part B lo databases gurinchi. Okay, so I need only 2 classes for that. So this
your wish. If I explain in today afternoon, is it okay for me, or tomorrow morning, is it okay? So otherwise, I think there is no time for you. After your lab also, I'm ready to explain these concepts in two classes. Maybe tomorrow I'll take 1 hour. That's it for 15 minutes. First part I'll complete in that one. So after completing your mid and your lab exams, then if you want anyone, the database related concepts, I'll explain it after your external lab. That is a thing. Okay. Oh, I think 12 members is there. Okay, okay. Okay, thank you for that, Ma. So if I post in group means, if any 5 6 members also respond means, I'll take a class. Morning 10 I'll send a message. If anyone not interested the class means, how can I take class? That is a basic problem. So now I think 1 o'clock. If I post it in 9 o'clock, any 5 or 6 members will send is okay for me. I'll start class like that means I'll explain next concept 15 minute first part also up to now is completed today. So no, I don't know if you have a placements is there, if you have some other activities is there, some other different things is there. So without your involvement, I'm not able to take class. That's the reason I'll post the message. Okay. Thank you for response. I think 12 members. I think I am expecting 2 or 3 members. Is it okay for me? If you are interested, I'll take evening 1 hour a class for today or tomorrow morning. That's your wish. You'll send one message to me. That's the only thing. So why? Because means I have a third year classwork. ST also is there. So I'll take classes those people also. Okay. So first of all, I'll complete a syllabus to you. Then only I'll go for those people. I think in important questions, I'll cover all the things except the menu and sub menu. Two questions is there. Only except that those two, I'll cover all the questions. So if you are willing means, I'll take evening 4 to 5 or your wish. So otherwise, tomorrow morning I'll take and explain those questions. That's it. Thank you for as a please give me a response if you are positive in that one or not. That is the only thing. Okay, thank you, Masai. Okay, sign out. Thank you, sign out, ma. Shall I end the class?